హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సిరియా రాజు పంపించాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజు మీద యుద్ధానికి వస్తుంటే 9వ వచనం చూడండి. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, పలానా స్థలమునకు పోవద్దు, అచ్చట సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొని ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోడపడి తన సేవకుల్ని పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షంలో వహించిన వారు ఎవరని మాకు తెలపమని అడగగా, అతని సేవకుల్లో ఒకడు రాజ్యమైన నా ఏలినవాడ, రాజుల పక్షము ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురము మీరు అనుకొనిన మాటలో ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నాడు. రాజుగారి సీక్రెట్ ప్లేస్లో అనుకున్నవి దైవజనుడికి ఎట్ట తెలుస్తాయి చెప్పండి? ఎట్ట తెలుస్తాయండి? దేవుని రహస్యము దైవజనుని మీద ఉందనుంది వాక్యంలో. మనుష్యుల రహస్యాలు దైవజనునికి దేవుడు బయలుపరుస్తాడు. ఇశ్రాయేలు రాజుని కాపాడుతున్నప్పుడు అక్కడికి యుద్ధంకి వెళ్ళాలంటే ఆయన తెలిసిపోయి ఇశ్రాయేలు రాజు కౌరు పంపిస్తాడు వెళ్ళొద్దని. మాటి మాటికి జరుగుతుంటే రాజు సిరియా రాజు కోపం వచ్చి, ఎట్లా రా అంటే ఎవడో చెప్పాడు, అయ్యా మేమెవరం చెప్పటం లేదు ఇక్కడ, ఇది ఆ ప్రవక్త వలన జరుగుతుందంటే మొత్తం సైన్యాన్ని, గుర్రాలను, రౌతులను ఎలీషా మీదకు పంపించాడు. చుట్టూ వాళ్ళు కమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బెత్తరపోయిన పనివాడు వచ్చి ఎలీషాతో చెప్పాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? కాదండి, మీకు ఎప్పుడు ఈ ముందుకు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అనే పరిస్థితులు రాలేదా? ఊ అంటే తప్పు, ఊ అంటే తప్పు అనే పరిస్థితులు ఎదుర్కోలేదా? ఎవరి దగ్గరికి పోయినా సహాయం దొరకని, ఏం చేసినా విడుదల దొరకని పరిస్థితులు ఏర్పడలేదా? మీరు అనుకోని రీతిగా మిమ్మల్ని చుట్టుకున్న వలయాలు మిమ్మల్ని గందరగోళం చేసి మిమ్మల్ని ఇరికిచ్చేటువంటి సందర్భాలు మీ బ్రతుకుల్లో కలగలేదా? ఏం చేయాలి మరి? అప్పుడు చావే గతి. ఏం గతి? చాలామంది చెప్పేది ఏంటి? ఇక నాకు మరణమే శరణం, ఇంకా వేరే గతి లేదు. కానీ ప్రార్థించేవాడికి ఇది కాదు సమాధానం. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి ఇరుకులో ఉన్నా, నీ అలివి కానటువంటి, నీ చేత కానటువంటి, నీకంటే 100 రెట్స్ బలమైన వ్యక్తులు నీ చుట్టుముట్టి ఉన్నా, నీవు బలహీనుడిగా ఉన్నా, నీ ఒంటరిగా మిగిలిపోయి ఉన్నా, నీ చుట్టూ ఎటు పోలేని పరిస్థితులు ఏర్పడినా, నీకు సాతాను నీ చుట్టూ చుట్టగలడు కానీ నీ కప్పు కప్పలేడట. ఏంటంటే చుట్టూ చుట్టగలడు కానీ పైన కప్పు ఎప్పుడూ చుట్టూ చూసినప్పుడు ఏ దారి లేకపోతే పైకి చూడు. పైన ఎవరు ఉన్నారు? దేవునికి మొరపెట్టు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అందుకే ప్రార్థన చేసేవాడు కన్నులెత్తి ప్రార్థన చెయ్యాలి, చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించడం మనం నేర్చుకున్న రోజు ఈ భూమిలో ఉన్న ఇరకాటాలు, సమస్యలు, ఒత్తిడిలు, భయాలు, భయభీతులు, సమస్యలు, వీటన్నిటిని చూసుకుంటే నువ్వు ఈ పనివాడు బెత్తరపోయినట్టే బెత్తరపోతావు, పనివాడు కంగారు పడ్డట్టే కంగారు పడిపోతావు, వాడిలాగానే భయపడిపోతావు. ఎలీషా దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు ఎలీషా ఏం చేశాడో చూడండి. భయపడవద్దు. అటువంటి పరిస్థితుల్లో ఏం చెప్పాడు ఈ దైవజనుడు అంటే, భయపడవద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే భయపడవద్దు. ఎటువంటి పరిస్థితులు సాతానుడు నీ చుట్టూ కలుగజేసినా, నీ కుటుంబంలో సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అనుకోని జబ్బులైనా, రోగాలైనా, ఆకస్మిక మరణాలైనా, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా, నమ్మినోళ్ళు మోసం చేసినా, ద్రోహం చేసినా, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినా ఒక్కటి, భయపడవద్దు. భయపడటం వలన ఉరి వస్తుంది. భయం ద్వారానే సాతానుడికి లొంగిపోతాం మనం. భయపడ్డ వాళ్ళని చూస్తే సాతానుడు గొంతులేసి ఇంకా భయపడతాడు. భయపడవద్దు. మన పక్షములో ఉన్నవారు వారి పక్షంలో ఉన్నవారి కంటే అధికులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మర్చిపోకు, నువ్వు నమ్మిన దేవుడు
రాజులకు రాజు, రాజులను చూసి భయపడక్కర్లా, ప్రభువులకు ప్రభువు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారము ఆకాశం మీద భూమి మీద నాకు ఇవ్వబడిందని చెప్పిన దేవుని ముందు, దేవుని పక్షంలో నీవు ఉన్నప్పుడు నువ్వు ఒంటరి వాడివి కాదు. వేల వేల దూతల సైన్యాన్ని నీ పక్షంలో నిలబెట్టగలిగిన వాడు ఆయన. ప్రార్థించే వ్యక్తి సాతానుకు భయపడడు, శత్రు సమూహాలకు భయపడడు. ప్రభా మీరు కళ్ళు తెరువు, ఎంత గొప్ప సైన్యం నీ చుట్టూ ఉందో, ఎంత గొప్ప ప్రభువు నీతో ఉన్నాడో, ఎంత గొప్ప విజయాన్ని క్రీస్తు శిలువలో సంపాదించాడో మనం ఎరిగిన రోజున అపవాది క్రియలు లయపరచడానికి వచ్చిన ప్రభు మన పక్షంలో ఉన్న రోజున మనం దేనికి భయపడవలసిన అవసరమో లేదు. ప్రార్థన, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నా గొప్ప దేవా, నా చుట్టూ నువ్వు ఎంత గొప్ప అగ్నిపర్వతం వచ్చావో, నా కొండ, నా కోట, నా శైలము, నా దుర్గము నువ్వని, ఏ అపాయము నాకు రాదన్నది నీ వాక్యములో ఉన్నదాన్ని నమ్మటానికి సహాయం చేయి. మా పక్షంలో ఉన్నవాడు శత్రుపక్షంలో ఉన్నవాడి కంటే గొప్పవాడన్న సంగతి గుర్తు చేసుకోవడానికి సహాయం చేయ్యా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయి. కత్తులు కటారాలతో మా మీదకు వచ్చేవాళ్ళు, గుర్రాలతో రథాలతో మా మీదకు వచ్చేవాళ్ళను తండ్రి మేము విశ్వాసంతో ఎదుర్కొనే ప్రార్థనా శక్తి మాకు దయచేయి. ప్రార్థనా శక్తి మాకు దయచేయి నాయన. ఏ ఇంటిలో సాతాను తాండవమాడుతున్నాడో వాడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. తరిమి 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 కొడుతున్నామయ్యా. నీ బిడ్డల గృహాల చుట్టూ నీ అగ్ని కంచె దయచేయి తండ్రి. తండ్రి మా ఇంటి చుట్టూ తిరగాలే గాని వాడు మా ఇంటిలోకి రాకుండా ఆ యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచె మాకు దయచేయి అయ్యా. తండ్రి శత్రు సమూహాలు చూసి భయపడిపోయిన పనివాడిగా కాక విశ్వాసముతో తండ్రి ప్రార్థించిన ఎలీషా వలె మమ్మల్ని చేయి నాయన. తండ్రి ప్రార్థనా పరులుగా చేయి తండ్రి. సాతానుకు భయపడేవారిగా లోబడేవారిగా మేమెవరు మిగిలిపోక అపవాదిని ఎదిరించి జయశీలులై జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.